గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభాశీషులు దివ్య స్వరూపులందరికీ కూడా దివ్య శక్తి పొందుగాక. అయితే మనం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఆచరిస్తూ ఉంటాం. అంటే మనకున్న కామ్యాలన్నీ నెరవేరాలని చెప్పి ఆ వ్రతం ఆచరిస్తూ ఉంటాం. మామూలుగా అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అని అంటే స్థిరలక్ష్మి అమ్మవారి ఆరాధన కూడా ముఖ్యం అంటూ ఉంటారు. మరి ఆ రోజునే వరలక్ష్మి అమ్మవారి వ్రతంతో పాటు ఈ స్థిరలక్ష్మి అమ్మవారి వ్రతం కూడా ఆచరించాలా, లేదు అంటే ఈ వ్రతం ఆచరిస్తే ఆ వ్రతం ఆచరించినట్టేనా? వాటి గురించి వివరించండి. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో అర్థము పరమార్థము సిద్ధించడం, సంకల్ప సిద్ధి, ఇవన్నీ కూడాను కోరికల్ని, మనం కోరుకున్న కోరికల్ని స్త్రీ పురుషులు ఎవరైనా సరే కోరచ్చు. అమ్మవారిని తప్పులేదు, తల్లి కదా. వరాలు ఇచ్చే జల్లులలాగా ఇచ్చేటువంటిది, వర్షంలాగా కురిపించే తల్లి ఆ అమ్మవారు వరాలు. అందుకని ఆ వరలక్ష్మి అనేటువంటి పేరు మనం వినికిడిలో ఉంది. ఇంకొంచెం ఎక్కువగా విపులంగా మాట్లాడదాం. లక్ష్మీ అమ్మవారి యొక్క పుట్టుక గురించి చాలామంది సరే క్షీర సాగరంలో తల్లి సాగర మదనంలో వచ్చిందని రకరకాలుగా మనకి పూర్వీకులు చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవం, ఆయన హృదయంలో స్థిర నివాసాన్ని ఉంచుకున్నటువంటి, స్థిరంగా ఉన్నటువంటి, స్వామివారి ఇష్టంతో స్వామివారు కోరుకున్న తర్వాత ఆవిడికి ఆ స్థానం ఆయన ఇచ్చారు. అంటే వెంకటేశ్వర స్వామి హృదయేశ్వర్యే కాకుండా హృదయంలో స్థిర నివాసాన్ని ఆ తల్లికి ఆయన మరి అనుగ్రహించారు. అంటే లక్ష్మీ అమ్మవారు సాక్షాత్ విష్ణుమూర్తికి వెంకటేశ్వరుడికి ఎంత ముఖ్యమో మనకు అర్థమైపోయింది. అందుకు చెప్పా, అంటే లక్ష్మీ అమ్మవారు అంత గొప్పది. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ఎంత గొప్పవారో, వెంకటేశ్వర స్వామి వారికి ఇన్ని కోట్ల రూపాయలు రోజు ప్రజల ద్వారా హుండీలో కానీ ఏదో రకంగా వస్తున్నాయి, మనందరికీ తెలిసిన విషయం. అంటే లక్ష్మి తల్లి ఇందాక చెప్పినట్టుగా వర్షపు జల్లులుగా తిరుపతి అంతా సుభిక్షంగా, విశేషంగా అక్కడ ఆదరణ కాకుండా అన్ని మరి స్వామివారికి వైభవాన్ని ఆ తల్లి ద్వారా రావడం జరుగుతోంది. లక్ష్మి అంటే వెలుగు, ధనము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఇవన్నీ అర్థాలు కూడా ఉన్నాయి. అమ్మవారు అష్టలక్ష్ములని అందరికీ తెలుసు. ధాన్యలక్ష్మి, వరలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఇందులో స్థిరలక్ష్మి అమ్మవారు మామూలుగా మరి చాలామందికి తెలీదు. మేము ఆ స్థిరలక్ష్మి అమ్మవారిని, అంటే అష్టలక్ష్ముల్లో ఒకరు కాదు, లక్ష్ములే, లక్ష్మినే, కానీ స్థిరంగా ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారు టెంపుల్స్ కూడా ప్రపంచంలో లేవు. దానికి ఎందుకని అంటే దాని విశేషం అందరికీ తెలియాలి కదా. స్థిరంగా ఉండడం లేదు, మాకు డబ్బులు కలిసి రావడం లేదు, మా దగ్గర నిలకడ లేదు, లక్ష్మీ అమ్మవారు పరిగెడుతూ ఉంటుంది, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు, వింటూ ఉంటారు. అందుకని మేము అన్నీ దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగానే అమ్మవారు స్థిరంగా ఉండడానికి వీలుగా అమ్మవారికి స్థిరలక్ష్మి అమ్మవారు అనేటువంటి నామకరణం గత 40 ఏళ్ళు పైన ఎంతోమంది, అవి కూడా ఏమీ తేడా లేదు, అమ్మవారే, సాక్షాత్ అమ్మవారే. కానీ స్థిరలక్ష్మి అమ్మవారితో స్థిరంగా మన ఇంట్లో ఉంటూ అన్నీ కూడా సౌభాగ్యాలు మనకి ఇస్తూ విరాజిల్లాలనేటువంటిది సంకల్పం. అయితే ఇప్పుడు ఇక్కడ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఏమిటంటే శ్రవణము అంటే వినుట. ఆ వినడము ఈ నెలంతా ఏమిటి? పూజలు,
భజనలు, నామాలు, అవును. అష్టలక్ష్మి స్తోత్రాలు, కనకధారా స్తోత్రాలు, శ్రీచక్ర పూజలు అవును. విశేషంగా చేస్తూ వింటూ ఈ 30 రోజులు కూడాను మనం ఆ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం అమ్మవారి యొక్క కృప మనము పొందడానికి ఈ శ్రావణ మాసం చాలా గొప్పది. ఆ! అందుకని ఎలాగో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తోంది అవును. 8వ తారీఖు. హ్మ్. ఆ రోజు కూడా శ్రీలక్ష్మి అమ్మవారిది విడిగా హ్మ్. ఆ పూజల్లో భాగంగా ఈ అమ్మవార్లతో పాటు పెడితే ఇవన్నీ కూడా ఈ అష్టలక్ష్ములు కూడా స్థిరంగా ఈ స్థిరలక్ష్మితో పాటు మన ఇంట్లో కొలువై ఉండడానికి వీలుగా ఆ రోజు పూజ గనక అమ్మవారిది స్థిరలక్ష్మి అమ్మవారిది విశేషంగా చేస్తే హా! ఈ మిగతా అమ్మవార్లన్నీ కూడాను ధైర్యలక్ష్మి అన్నీ ఏ పేర్లు ఉన్నాయి అన్నీ కూడాను హ్మ్. మనకి చక్కగా మనకి మన ఇంట్లో కొలువై తీరుతారు. మరి అంటే ఏ రకంగా చేయాలంటారు? ఇప్పుడు అమ్మవారి ఫోటో, లక్ష్మీ అమ్మవారి ఫోటోనే పెట్టుకొని ఆరాధన అంటే చేయాలా? లక్ష్మీ ఎలాగా? అమ్మవారి ఫోటోలో లాంటిదే మేము ఒకటి ఆ, దాన్ని చిత్రీకరణ డిజైను ఇలాంటిది చేశాము. అది నేను మీకు ఇప్పుడు పెడతాను, అది కూడా పెట్టండి. అది కాపీస్ తీసుకోవచ్చు ఆన్లైన్లో. ఓకే. వాళ్ళు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు అది పెట్టుకుంటే స్థిరలక్ష్మి అమ్మవారిది కూడా మరి ఈ అమ్మవారి గురించి కూడా పరిచయం అవుతూ ఉంటుంది. హ్మ్. వాళ్ళకు కూడా జీవితాంతం ధనానికి లోటు లేకుండా ఏ రకంగా చేయాలంటారు ఈ అమ్మవారి ఈ పూజ? అమ్మవారికి పూజ పాలతో నైవేద్యం, తెల్లటి పువ్వులతో నైవేద్యం, శక్తి స్వరూపిణి కాబట్టి అలాగే విశేషంగా ఈ పాయసం కూడా పెట్టచ్చు అమ్మవారికి నైవేద్యంగా. హ్మ్. పాలు ఏది మీకు కలిగితే అది. ఓకే. అమ్మవార్లు ఎవరైనా కూడా మాకు ఇది కావాలని ఏ దేవుడు చెప్పాల, మనకి హ్మ్. అనుకూలంగా మనం ఆ దేవుడికి సమర్పణ చేస్తూ ఉంటాం, అవును. దేవతకి సమర్పణ చేస్తూ అవును. ఉంటాం. ఇది తెలుపు అనేటువంటిది అందరికీ ఇష్టమే. హ్మ్. అందుకని ఆ అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి కూడా చక్కగా విశేషంగా పూజ చేస్తూ హ్మ్. ఈ యొక్క ఆహారం అని మనం అనుకుంటాం. హ్మ్. ఆ భగవంతుడు కూడా ఆహారం స్వీకరిస్తారు. అవును. మనం ప్రసాదంగా మళ్ళీ మనం స్వీకరిస్తాం తీసుకుంటాం. నైవేద్యాలు. అవును. అందుకని పాయసం, పాయసాన్న ప్రియ అని కూడా ఉంది అమ్మవారిది. హ్మ్. పువ్వులు, తెల్లటి పువ్వులు చాలా ఇష్టం. హ్మ్. శ్వేతం చాలా విజయానికి కూడా సంకేతం. అవును. దాంతో చేయడం వల్ల మనకి ఇది కలుగుతుంది, శుభం కలుగుతుంది, ఆయురారోగ్యాలు మనకి కలుగుతాయి. అమ్మవారు అన్ని విధాల హ్మ్. ఎవరికి ఏం కావాలో, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, హ్మ్. చదువు లేని వాళ్ళకి చదువులు, సంతానం లేని వాళ్ళకి సంతానము, ఓకే. మరి ఎన్నో ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం. హ్మ్. అమ్మవారు తలుచుకుంటే అన్ని అన్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఈ వరలక్ష్మి అమ్మవారి లక్ష్మి ఆరాధనతో పాటు మీరన్న ఈ ఫోటోని గూడా పెట్టుకొని గనక పూజ ఆచరిస్తే ఇంకెక్కువ అమ్మవారి ఫలితం. ఉంటుంది. ఒకవేళ ఫోటో అవైలబుల్ లేదు మాకు, అమ్మవారికి సంబంధించి ఏదైనా మంత్రం ఉందా? మంత్రం అంటే స్థిరలక్ష్మి అమ్మవారిని మనసులో తలుచుకొని హ్మ్. మీరు పెట్టుకున్న ఫోటోనే, హ్మ్. ఆ లక్ష్మీ అమ్మవారి ఫోటోనే నీళ్ళల్లో లేని అమ్మవారిని పెట్టుకోవాలి. ఆహా! నీళ్ళల్లో అమ్మవార్లు ఫ్లవర్‌లో తామర పువ్వులో ఉంటూ ఉంటాయి. ఉన్నట్టుగా. ఆ! ఏనుగులు అవి కూడా ఉంటాయి. అవును. సరే ఏనుగుల వల్ల ఇబ్బంది లేదు. హ్మ్. కానీ నీళ్ళల్లో ఉండేటువంటిది నిలబడేటువంటి అమ్మవార్లను పెట్టుకోరాదు. నిలబడే ఓహ్! ఉండే అమ్మవార్లు గనక మనం పూజ చేస్తే హ్మ్. వాళ్ళు స్థిరంగా ఉండరు. ఆహాహా! ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో, అవును. అవును. వాడు కూర్చుంటే ఓ అరగంటో, పావుగంటో కూర్చుంటాడు అవును. అనుకుంటాం. అవును. నిలబడిన ఎవరైనా సరే ఆ తొందరలో వెళ్ళిపోతారేమో గబగబా మాట్లాడడం జరుగుతుంది. అవును. దేవతలు కూడా ఫో ఫోటో రూపంలో గానీ, కూర్చుని చక్కగా పద్మాలో కూర్చున్న తల్లులు స్థిరంగా ఉండడానికి, హ్మ్. ఎక్కువ సేపు మన బాధలు వినడానికి, ఓకే. వాళ్ళ పిల్లల్లాగా మనని భావించడానికి హ్మ్. వీలుంటుంది. అవును. నిలబడే దేవతలు వాళ్ళు చంచల స్వభావం కలిగి హ్మ్. మానవులు ఎలాగైతే ఉన్నారో, ఆ విధంగా ఆ దేవుళ్ళు ఎంతసేపు ఉంటారో తెలీదు. ఆ! అందుకనే కూర్చోబెట్టుకున్నటువంటి హ్మ్. అందరి దేవతామూర్తులు చూడండి గుళ్ళల్లో చాలా వరకు కూర్చొనుంటారు. అవును. నిలబడివి చాలా తక్కువ ఉంటాయి తక్కువగా. కొన్నుంటాయి. హ్మ్. అంటే నిలబడిన వాళ్ళు దేవుళ్ళు కాదని కాదు, హ్మ్. వాళ్ళు ఇవ్వరనే వరాలు అని కాదు. కూర్చుంటే మనం ప్రశాంతతకి చిహ్నము, హ్మ్. మన బాధలన్నీ చెప్పుకోవచ్చు. హ్మ్. తర్వాత మరి వారు కృప చేయడానికి మరి విశేషం. మనకు వెంకటేశ్వర స్వామి వారు నించున్నట్టుగానే అవును. ఉంటారు కదా! నించున్నట్టుగా ఉంటుంది. హ్మ్. మీరు చెప్పింది చాలా సత్యము. కానీ నిలబడిన చోట హ్మ్. అక్కడే స్థిరంగా ఉన్నాడాయన.
ఆయన వేరేగా లేడు. పైగా ఆయన స్థిరంగా ఉండడానికి బలంగా హృదయంలో లక్ష్మీ అమ్మవారు ఉన్నది. ఆయన్ని కదలనివ్వదు. ఎందుకంటే మన పిల్లలు ఈ భూమి మీద ఉండే అందరూ చరాచరమైనటువంటి జీవరాశులన్నీ కూడాను భగవంతుడి సృష్టే. అవును. మానవులు కూడా పిల్లలు, అవును. అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని. ఆ పిల్లలు వచ్చి కోరుకోవడం వల్ల వాళ్ళకి కోరికలు తీర్చడం కోసం మరి ఆ తల్లి ఆ తండ్రితో మాట్లాడి అండర్స్టాండింగ్ అన్నమాట వాళ్ళిద్దరికి అదే. ఉంచుతుంది. అందుకని నిలబడ్డ ఆ తండ్రికి ఆ తల్లి హృదయంలో కూర్చునే ఉంటుంది, నిలబడదు మరి తల్లి. అవును. మరి అంటే కూర్చున్నట్టు భావన. కానీ విశేషమైన అనుగ్రహము స్వామివారితో ఇప్పిస్తుంది, తను ఇస్తుంది. ఓకే. ఓకే. అందుకని ఇన్ని లక్షల మంది తిరుపతి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, కోరికలు తీరాయని కోట్లాది రూపాయలు కూడా మరి స్వామివారి హుండీలోను మరి వేయడం, స్వామివారికి అవును. ఆస్తులు చూస్తున్నాం. కూడా రాసి ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయి. అవును. అంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, స్వామి వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరు ఓకే శరీరంలో అమ్మవారి హృదయంలోనే ఉన్నారు కాబట్టి స్వామివారు విశేషమైనటువంటి సంపదక నిలయము సంప్రాప్తి మనకి కలుగుతుంది. అందుకని ఈ శ్రావణ మాసంలో విశేషించి లక్ష్మీ అమ్మవారి పూజ చాలా మనకి అనుగ్రహించే తల్లి. రోజు కూడా మిగతా రోజుల్లో కూడా మనసు పెడితే ఏ రోజైనా అమ్మవారిని మనం కొలవచ్చు, అవును. తప్పులేదు. అవును. ఈ యొక్క విశేషమైన లక్ష్మీ మాసం నా ఉద్దేశం. శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడమే పని. అన్ని కోరికలు తీరుతాయి. తర్వాత స్వామివారివి, తర్వాత అమ్మవారివి అన్నీ కూడాను మనందరికీ భక్తులకే కాకుండా పిల్లలకే కాకుండా అందరూ ఆమె బిడ్డలే, అవును. అయ్యవారి బిడ్డలే, తల్లి బిడ్డలే. లక్ష్మీ పుత్రులుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. మన అమ్మ లక్ష్మీ అమ్మవారు అయితే మనకేంటి ఇబ్బంది? ఏదంటే అది వస్తుంది. అంతే. కానీ నియమం ఒకటి ఉంది, ఏంటంటే స్వచ్ఛతగా. శుచి, శుభ్రత. అదే కాకుండా మంచిని కోరేటువంటి వ్యాపారాలు, మంచిని కోరేటువంటి ఇతరుల మంచిని కోరేటువంటి బుద్ధి మనకి కలిగి ఉంటే కష్టపడుతూ మంచి అంటే ధర్మమైన పనులు చేస్తూ ధర్మంగా కొంచెం ఉంటూ. ధర్మం. ఎందుకంటే ఇతరుల దగ్గర దోచుకోవడం, లాక్కోవడం లాంటిది కాకుండా అవును. మన వ్యాపారమే ఒక 100 మంది తీసుకునే వాళ్ళు 1000 మంది కొంటే మనకి ఆ పర్సంటేజ్ వస్తుంది. అవును. అందులో మోసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఆ తల్లి కృపతో, ఆ తల్లి దీవెనలతో వ్యాపారాలు మంచిగా చేసుకోండి. ఏ రకమైన వ్యాపారాలైనా ధర్మాన్ని తప్పకుండా ఆచరించిన నాడు ఆ ధర్మదేవత లక్ష్మీదేవత మనని అనుగ్రహిస్తుంది, సందేహం లేదు. మీ అందరికి కూడాను విశేషమైనటువంటి సిరి సంపదలు, భోగ భాగ్యాలు ఈ శ్రావణ మాసంలో పూజ చేసిన వాళ్ళకి అఖండంగా అమోఘంగా కలుగుతాయని, ఆ తల్లి దీవెన మీకు కలగాలని, మీ అందరి శ్రేయస్సు కోరుతూ ఆ యొక్క తల్లి దీవెన సతతము మీకు కలగాలని దీవిస్తున్నాను. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు.